బాబా సర్వజ్ఞత్వము. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలంతో ఒక భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాను అడిగాను. తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుతున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాద్ నుండి బాబా దర్శనమునకై ఒకరు షిరిడీకి వచ్చిరి. వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజంపైనున్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవునప్పుడు దానిలోనున్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి కిందపడి అందరూ చూస్తుండగా గోడనెక్కెను. భక్తుని జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పెను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయెను. చాలా కాలము పిమ్మట అక్కచెల్లెండ్లు కలుసుకొండ్రి. ఒకరినొకరు కౌగులించుకుని ముద్దుడుకొండ్రి. గుండ్రముగా తిరుగుతూ అధిక ప్రేమతో ఆడిరి. యువం భూయాత్.